బ్యాంకుల ఎన్బిఎఫ్సిల ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఇప్పుడు ఒక కీలక ప్రశ్న. అయితే డిఎస్పీకి చెందిన ప్రీతి ఆర్ఎస్ మాత్రం ఈ రెండింట్లో అవకాశాలు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయో వివరించారు. అసలు ఆమె అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు రెండూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ రెండింటి బిజినెస్ మోడల్ ఒకేలా ఉండదు. బ్యాంకులు డిపాజిట్లు తీసుకుని రుణాలు ఇస్తాయి. మరోవైపు ఎన్బిఎఫ్సిలు ముఖ్యంగా వినియోగదారులు, చిన్న వ్యాపారాలు, వాహనాలు, హౌసింగ్ వంటి ప్రత్యేక విభాగాలకు రుణాలు అందించడంలో కీలకంగా ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్టర్లకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే రుణాలపై డిమాండ్, వడ్డీ రేట్ల పరిస్థితి, క్రెడిట్ గ్రోత్, అలాగే కంపెనీల వాల్యుయేషన్లు ఈ రెండు రంగాల భవిష్యత్ రాబడులను నిర్ణయించబోతున్నాయి. డిఎస్పీకి చెందిన ప్రీతి ఆర్ఎస్ అభిప్రాయం ప్రకారం ఫైనాన్షియల్ రంగంలో అవకాశాలను చూస్తున్నప్పుడు కేవలం బ్యాంకులనే చూడకుండా ఎన్బిఎఫ్సిలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బలమైన బిజినెస్ మోడల్ నుంచి అసెట్ క్వాలిటీ, స్థిరమైన ఎర్నింగ్స్ గ్రోత్ ఉన్న సంస్థల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్బిఎఫ్సిల విషయంలో రిస్క్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే రుణాల నాణ్యత దెబ్బతింటే లేదా బారోవర్స్ రుణాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే కంపెనీల లాభాలపై ప్రభావం పడుతుంది. అందుకే బ్యాంక్స్ వర్సెస్ ఎన్బిఎఫ్సి అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. మంచి రిటర్న్స్ కోసం రంగాన్ని మాత్రమే కాకుండా ప్రతి కంపెనీ వాల్యుయేషన్, అసెట్ క్వాలిటీ, గ్రోత్ పొటెన్షియల్, మేనేజ్మెంట్ క్వాలిటీని కూడా పరిశీలించాలి. మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం బ్యాంక్స్ లో అవకాశాలు ఎక్కువ లేక ఎన్బిఎఫ్సిస్ లోనా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్టోరీస్ కోసం ఎన్టీవీ బిజినెస్ ను ఫాలో అవ్వండి.